ఇంకా తీగండి, చాలు చాలు తీసేయండి, అందులో ఆ బాక్స్ వేసేయండి. ఆ రోట్లో పసుపు, ఆ రోలు ఇలా ఇచ్చేయండి నాకు. అందులో అవన్నీ నాకు ఇక్కడికి ఇలా పెట్టేయండి. అన్నీ నాకు ఇక్కడికి ఇచ్చేయండి. అమ్మ ఇందులో కొంచెం నీళ్లు పోసి తాడుకి పెట్టుకోవడానికి అందరికీ ఇవ్వండి. ఎవరో ఒకళ్ళు కలిపి ఇక్కడ పెడుతున్నాను. మీరిద్దరు ఇలా కూర్చుంటారు, చక్కగా మధ్యలోకి అది దోశలు పట్టుకొని నేను అడ్డంగానే ఇచ్చాను. అమ్మా వీడియో తీయండి, వీడియో అంటే రన్నింగ్ లేదే అమ్మా మీరు వినండి, ఇటు తిరగండి, వినండి. మీరు ఆడపిల్లి వారు మీ అమ్మాయిల్ని చేసుకోమని చెప్పేసారు, వాళ్ళ అబ్బాయికి అడుగుతారు మీరు, ఓకేనా? కొబ్బరికాయ నేను చెప్పినప్పుడు దొల్లించండి, అప్పుడు వీళ్ళు పుచ్చుకుంటారు. మళ్ళీ వీళ్ళు చెప్పింది చెప్పాక అప్పుడు మళ్ళీ మీకు దొల్లించుతారు, మీరు పుచ్చుకోండి. 3 సార్లు ఆడండి. ఇది కొంచెం వినండి. అమ్మ వెనకాళ్ళు వాళ్ళు చక్కగా కూర్చున్నట్లయితే అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది, చూడండి. బాబాయ్ కొంచెం ఆ స్టూలు దగ్గర చెప్పి కూర్చోబెట్టమ్మా. అమ్మా ఆడపిల్లి వారు చెప్పాలి, మీ మైకి పనిచేయనివ్వండి. సరే మీరు దాని సంగతి చూడండి. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. మీరు చెప్పకూడదు, మీరు చెప్పమన్నట్టు చెప్తారు. చెప్పండి మీరు. శ్రీ నారాయణపుర నివాసస్తులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల స్థానంలో ఉన్న మేము మా ప్రథమ కుమార్తె అలివేలు మంగ తాయారును, మా ద్వితీయ కుమార్తె పద్మావతి దేవిని శేషాచల నివాసస్తులైన బకుళాదేవి ప్రియపుత్రుడైన శ్రీనివాసునకు మా ఇరువురు కుమార్తెలను ఇచ్చి కన్యాదానము చేయుటకు దేవతల ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభముహూర్తమునకు ఇదియే మా ఆహ్వానము. గోవింద 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 పుచ్చుకోండి. నేను అది అడ్డంగా వదిలేరు కదా, మీరు కూడా అడ్డంగానే పుచ్చుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ, చక్కగా మగవాళ్ళు కింద చేయండి, ఆడవాళ్ళు మగవాళ్ళకి చేయండి, కింద చేయవేయండి. మీరు బాబాయ్ అమ్మమ్మ చేయించుకో, చాలు అమ్మమ్మ చేయించుకో. అక్కడ ఇక్కడ పెట్టమ్మా, చెప్పాలి, మీరు చెప్పకూడదు. మీరు చెప్పండి అమ్మా. శ్రీ శేషాచల నివాసస్తులైన బకుళాదేవి స్థానములో ఉన్న మేము మా ప్రియపుత్రుడైన శ్రీనివాసునకు మీ ప్రియపుత్రికలు అలివేలు మంగ తాయారును పద్మావతి దేవిని కన్యాదానము స్వీకరించుటకు దేవతల ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభముహూర్తమునకు సమ్మతి తెలుపుచున్నాము. దొల్లించండి. గోవింద గోవింద గోవింద. ఆడండమ్మ 3 సార్లు అడ్డంగా తిట్టుకోండి. గోవింద 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 అనండమ్మా. చేతిలోకి నీళ్ళు దొల్లించండి.
మీరు దొల్లించండి. ఈసారి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆపేయండి. మన దగ్గరికి వచ్చినప్పుడు ఆపేయండి అమ్మా. మధ్యలో పెట్టండి. మీరిద్దరు లేవండి, మొత్తం మీరు ముగ్గురు లేవండి. బాధ్యత అంటే 4 కోసులో పుచ్చుకుని దగ్గరగా పెట్టు. అమ్మా ఒకసారి ఏమనుకుంటా కొంచెం కంగారు పడకండి. మగవాళ్ళు మా ఆయన బొట్టు పెట్టండి మీ అల్లుడి గారికి. మీరు మీ అమ్మాయికి బొట్టు పెట్టండి. పాపాయి అమ్మకి నాన్నకి ఇద్దరికి బొట్టు పెట్టు. తొందరగా వెళ్ళాలి, వెంటనే స్పీడ్ గా. అమ్మమ్మ అయ్యాక అమ్మ మీరు కొంగు తీసుకోండి. వడ్డాణాల నుంచి తిరగమరగా చూసుకున్నారా? నాన్నకి పెట్టి అమ్మకి పెట్టమ్మా. చక్కగా ఒళ్ళో పెట్టండి అమ్మా. ఒళ్ళో పెట్టి పైన చేయి వేయండి. పై చేయి వేసి కింద నుంచి చేతులు తీసేయండి. ఒక చెయ్యి వేయండి. ఇప్పుడు చెయ్యి చెప్పండి అమ్మా. మీరు మా పుట్టింటి వారైన మీరు. ఎవరు చెప్తున్నారు? మీరే చెప్పండి. మా పుట్టింటి వారైన మీరు. అయ్యో లేదు. మా పుట్టింటి వారైన మీరు పాడి పంటలతో ధన ధాన్యములతో సిరి సంపదలతో బిడ్డ పాపలతోటి నిండు నూరేళ్లు 1000 ఏళ్ళు లక్షల ఏండ్లు మీరు సంతోషముగా ఆనందముగా ఉండాలి అని మీ ఆడపడుచులమైన మేము మనస వాచ కర్మణ శ్రీనివాసుని పదసాక్షిగా కోరుకొనుచు పుట్టింటి వారికి పెట్టు పసుపు కుంకుమలు. అక్షంతలు వేయండి అమ్మా. మీరు అక్కడ కింద బాక్స్ ఉంది, అక్షంతలు ఇవ్వండి. వాళ్ళు పాపాయి నువ్వు దండం పెట్టి అక్షంతలు వేయించుకో. ఎక్కడ ఉన్నాయి? మీరు వేయండి. మీ అసలు వచ్చిన అమ్మాయి ఒకసారి తిరగండి. మీరు ఈ తాంబూలం తీసుకుని అక్కి నువ్వు వేయించుకో అక్షింతలు. ఆయన కూర్చున్నారు చక్కగా. ఎవరికెవరు అక్షంతలు వేయాలో అలా చూసుకోండి. తొందరగా కానివ్వాలండి, కానివ్వాలి. రావాలి తొందరగా దండం పెట్టుకుని అక్షంతలు వేయించుకుని వచ్చి కూర్చోవాలి. అదే ప్రకారం. అమ్మా నువ్వు చక్కగా లేదు ఎలక్సి కూర్చోండి. మీరిద్దరు లేవండి. మీరు కూర్చోండి మనకి ప్లేట్ ది. అమ్మా ఈ తాంబూలో ఒక్క పడేస్తారమ్మా. అది మగవాళ్ళకి ఇవ్వండి. తాంబూలం అన్నాను నేను. ఆ కంచం తీసుకొని నువ్వు బొట్టు పెట్టుకుని ఏళ్ళకి బొట్టు పెట్టు. పర్లేదు, కింద చెయ్యి వేయాలి. ఇది వెళ్ళొచ్చు ఇలా. ఆ చెయ్యి వేసుకుంటే సరే. నేను ఆ చెయ్యే చెప్పాను. నేను రివర్స్ లో చూస్తున్నాను కదా. నేను బాగానే చెప్పాను రివర్స్ మీరు ఆడబడుచు పెట్టారు. మీ పాపాయికి పెట్టారా? తమ్మును తీసారు కదా. ఈ వారిని మీ నాన్నగారికి ఇమ్మని బట్టలు చేస్తున్నారా? మరి ఇందాక నుంచి పుచ్చుకోండి మీ నాన్నగారి పెట్టాక. అలా పళ్ళు ఏమే పసుపు కలిపారంటే కంచం తీసేయండి. ఒళ్ళో పెడతారు కానీ మీరు
చాలులేమ్మా, మేము అలాగే పెడతాము. అది వేరు, ఇది వేరు. అది కాదు, అది కాదు. లేదు కింద ఆధారం లేదు. ఎవరైనా అంతే కదా అండి. అది పెడతాం కదా. పర్లేదమ్మా, రండి రండి రండి. అటు ఒకరికి ఇచ్చేసింది వాళ్ళందరూ ఫాస్ట్. గోవింద గోవింద. రామ్మా, మీ అమ్మగారి పెట్టు. గోవింద గోవింద. పైన చెయ్యి వేయండమ్మా మీరు. బాబాయికి ఏమి బాబాయి అమ్మా చున్నీ వస్తాయి కొంగు తీసుకోండి. దగ్గరగా పుచ్చుకోండి అమ్మా మీరిద్దరు కొంగులు. పైన చేయి వేయండి మీరిద్దరు. బాబాయ్ చేయి వేయండి మీరు. చెప్పండి అమ్మా మీరు. మా ఆడపడుచులైన మీరు మా ఇరువురు బిడ్డలతో పండుగలకు పబ్బాలకు పుణ్య కార్యాలకు శుభకార్యాలకు మా ఇంటికి వచ్చి మేము పెట్టి విందు భోజనం ఆరగించి పెద్దగా గట్టిగా ఏమీ అడగకుండా ఏమైనా ఉన్నాయా బాధ్యలు? ఇప్పుడే చేద్దాం. ఇక వెనకాల సపోర్టు ఆ పొడుగు. మా ఇంటికి వచ్చి విందు భోజనం ఆరగించి ఆనందముగా సంతోషముగా వస్తూ వెళుతూ ఉండాలి అని మనస వాచ కర్మణ శ్రీనివాసుని పద సాక్షిగా కోరుకొనుచు పెట్టు పసుపు కుంకుమలు. మీ బాబుకి అక్షంతలేసి మీ ఇద్దరు అక్షంతలు వేయించుకోండి. ఇవ్వండి అమ్మా. పర్వాలేదమ్మా, మీకు దండం పెట్టుకోండి. నేను కామన్ గా దొక్కుని మన చోట వాళ్ళ పాపకు కూడా దండం పెట్టేశారు వాళ్ళు. ఆశకారి ముందు చెప్పాను. పెట్టాం కదా, బాల పూజలో బాలకు దండం పెడతాం కదమ్మా. అమ్మ మీరు లేవచ్చండి.